Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. Welcome to Suman TV. My name is Balu. So I am teaching maths 9th class and 10th class. So my experience is 8 years. So first of all, SSC students. సో వాళ్ళకి మ్యాథ్స్ అసలు బ్లూ ప్రింట్ ఎలా ఉంటుంది అసలు చాప్టర్ వైజ్గా సో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి టోటల్ మార్క్స్ ఏంటి ఏ చాప్టర్ ప్రిపేర్ అయితే ఈజీగా ఉంటుంది ఫస్ట్ మనం ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ మనకు 10th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ వచ్చి మనకు రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో వచ్చి మనకు 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 1 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ వచ్చి మనకు 7 మార్క్స్ వస్తాయి. సో ఈ 4 మార్క్స్ కూడా జాగ్రత్త చూసుకోండి. ఇర్రేషనల్ అండ్ రేషనల్ మీద బేస్ చేసుకుని 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో కాబట్టి రియల్ నెంబర్స్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకున్నామా లాస్ట్ ఎక్సైజ్లో ఉంటాయి సమ్స్. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 1 మార్క్స్ క్వశ్చన్ వచ్చి 3 వస్తాయి. టోటల్ వచ్చి మనకు 7 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ సో సెట్స్ అనేది చాలా ఈజీ అండ్ డెడ్ ఈజీ అమ్మా. సో ప్రతి ఒక్క స్టూడెంట్ చేసుకోవాల్సిన చాప్టర్ అది. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి 1 వస్తాయమ్మా. నెక్స్ట్ వచ్చి మనకు 1 మార్క్స్ క్వశ్చన్ వచ్చి 2 వస్తాయమ్మా. టోటల్ వచ్చి మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మా, 4 మార్క్స్ వస్తాయమ్మా. నెక్స్ట్ వచ్చి మనకు థర్డ్ చాప్టర్ వచ్చి మనకు పాలినామియల్స్. సో పాలినామియల్స్ వచ్చి మనకు 4 మార్క్స్ క్వశ్చన్ 1 అండ్ 1 మార్క్స్ క్వశ్చన్ వచ్చి 2. సో టోటల్ వచ్చి మనకు 6 మార్క్స్ అమ్మా. సో ఈ పాలినామియల్లో కూడా మనకు ఈ బేస్ చేసుకుని 4 మార్క్స్ క్వశ్చన్ కూడా ఈజీగా ఉంటే జాగ్రత్త చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మ మనకు పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. సో ఇక్కడ మనకు 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చి మనకు 1 వస్తామా, 6 మార్క్స్ క్వశ్చన్ వచ్చి మనకు 2 వస్తాయి. సో అండ్ 1 మార్క్స్ క్వశ్చన్ వచ్చి 1 వస్తామా. టోటల్ వచ్చి 15 మార్క్స్ వెయిటేజ్ చాప్టర్ ఇది. సో ఇంపార్టెంట్ చాప్టర్, కంపల్సరీ చేయాల్సిన చాప్టర్ అమ్మ అది మనకి. ఎందుకంటే 6 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇక్కడ 2 ఉంటాయి కాబట్టి సో జాగ్రత్త చేసుకోవాలి. నెక్స్ట్ చాప్టర్ వచ్చి మనకు 5th చాప్టర్ సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చి మనకు 1 మార్క్స్ ఓన్లీ 1 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయమ్మా. సో మరి 1 మార్క్స్ క్వశ్చన్ వచ్చి 2 వస్తాయి. టోటల్ వెయిటేజ్ వచ్చి 2 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ప్రోగ్రెషన్స్ అమ్మా. ప్రోగ్రెషన్స్లో వచ్చి మనకి ఇక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ 1 వస్తాయమ్మా అండ్ 1 మార్క్స్ క్వశ్చన్ వచ్చి 3 వస్తాయమ్మా. టోటల్ వచ్చి మనకు 5 మార్క్స్ అమ్మా. నెక్స్ట్ వచ్చింది మనకు కోఆర్డినేట్ జామెట్రీ అమ్మా. సో ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫర్దర్ ఇంటర్మీడియట్లో కూడా చాలా యూజ్ అవుతాయి బేసిక్స్ పాయింట్స్. సో జాగ్రత్త చూస్తాం. ఇక్కడ మనకు ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ వస్తామా. టోటల్ వెయిటేజ్ కూడా మనకి 4 మార్క్స్ అమ్మా. సో ఇది మనకు ఫస్ట్ 7 చాప్టర్స్ అమ్మా. నెక్స్ట్ 7 చాప్టర్స్ ఉంటాయి, ఒకసారి జాగ్రత్త చూద్దాం. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకు సిమిలర్ టైమ్స్ అమ్మా. ఈ ఇయర్ మీకు దాని మీద వెయిటేజ్ ఏం లేదు కాబట్టి నెక్స్ట్ వచ్చిన మనకు 9th చాప్టర్ అమ్మా. సో టాంజెంట్స్ అండ్ సీకెంట్స్ ఇన్ ఏ సర్కిల్ అమ్మ. ఓకేనా. సో ఇక్కడ మనకు వెయిటేజ్ వచ్చి టోటల్ వచ్చి మనకు 10 మార్క్స్ అమ్మ. టాంజెంట్ అండ్ సీకెంట్ మీద వెయిటేజ్ వచ్చి 10 మార్క్స్. సో 1 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ 1 6 మార్క్స్ క్వశ్చన్. సో జాగ్రత్త చూసుకోవాలి. టాంజెంట్ అండ్ సీకెంట్ అనేది మన ఇంటర్మీడియట్లో కూడా చాలా యూజ్ఫుల్ అమ్మ. సో మన టాంజెంట్ డెఫినేషన్ కానీ మనకు సీకెంట్ డెఫినేషన్ కానీ సో సర్కిల్లో ఎలా యూజ్ అవుతాయి అనేది జాగ్రత్త చేసుకోవాలమ్మా. దాని మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ కూడా జాగ్రత్త నేర్చుకుంటే సో ఇంటర్మీడియట్లో కూడా మనకు యూజ్ అవుతుందమ్మా. చాలా సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ 2Bలో యూజ్ అవుతుంది. సో జాగ్రత్తగా ఈ చాప్టర్ జాగ్రత్త నేర్చుకోవాలి ఇది. సో మనకు వెయిటేజ్ కూడా 4 మార్క్స్ 6 మార్క్స్ కాబట్టి టోటల్ 10 మార్క్స్ అమ్మ. వెయిటేజ్ చాప్టర్ కూడా కాబట్టి జాగ్రత్త ఫోకస్ చేయడం ఈ చాప్టర్. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చిన వరకు మనకు మెన్సురేషన్ అమ్మ. సో మెన్సురేషన్ అనేది టోటల్ వెయిటేజ్ వచ్చి మనకు 9 మార్క్స్ అమ్మ. సో ఫస్ట్ వచ్చి 2 మార్క్స్ క్వశ్చన్ 1, 6 మార్క్స్ క్వశ్చన్ 1 అండ్ 1 మార్క్స్ క్వశ్చన్ 1 అమ్మ. సో ఈ చాప్టర్ అనేది కొద్దిగా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలమ్మా. ఎందుకంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో మనకు ఇక్కడ నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ వస్తాయి. సో ఆ ఫార్ములాస్ అనేది కంపల్సరీ మనకి, ఎందుకంటే స్క్వేర్ కానీ రెక్టాంగ్ కానీ స్క్వేర్ కానీ కోన్ కానీ సో ఆ బేస్ చేసుకొని వాటి పైన ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఫార్ములాస్ అనేది కొద్దిగా ఫోకస్ చేసుకొని 1కి 2 సార్లు 4-5 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఫార్ములాస్ గుర్తుంటాయి. సో ఆ ఫార్ములాస్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేసుకునే గుర్తుంటామా. ఫార్ములాస్ వస్తేనే మనం సమ్ చేయగలుగుతాం కాబట్టి సో జాగ్రత్తగా ఫార్ములాస్ జాగ్రత్త నేర్చుకున్నాము. ఫర్దర్గా కూడా మనకి యూజ్ అవుతాయి కాబట్టి జాగ్రత్త చేసుకున్నాం అది. సో నెక్స్ట్ వచ్చి ట్రిగోనోమెట్రీ అమ్మ. సో ట్రిగోనోమెట్రీ వెయిట్ వచ్చి మనకు 10 మార్క్స్ అమ్మ. సో మనకు వచ్చి మనకి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మ. ఎందుకంటే ఫర్దర్ ఫస్ట్ ఇయర్కి వెళ్తే మనకు 1 ఇయర్ అనే చాప్టర్ ఉంటుంది, 1 ఇయర్ సబ్జెక్ట్ ఉంటామా. సో దానిలో హాఫ్ పార్ట్ మొత్తం ట్రిగోనోమెట్రీ ఉంటామా. ఫర్దర్ మీ బీటెక్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సో ట్రిగోనోమెట్రీ అనేది కంపల్సరీ ఉంటుంది కాబట్టి సో ట్రిగోనోమెట్రీ బేసిక్స్ అనేది కంపల్సరీ నేర్చుకోవాలమ్మా. ఫార్ములాస్ అనేది కంపల్సరీ సో మనం బైహార్ట్ చేసుకోవాలమ్మా అది. ఎందుకంటే ఆ కోఆర్డినేట్ సిస్టంలో మనకు ఆ రేషియోస్ ఎలా ఉంటాయి, మనకు అది ఐడెంటిటీ ఫార్ములాస్ ఎలా ఉంటాయి, సో ఆ ఫార్ములాస్ బేస్గా సమ్స్ ఎలా చేస్తాం అనేది జాగ్రత్త చూసుకోవాలమ్మా. సో ట్రిగోనోమెట్రీ అనేది మనకు ఫ్యూచర్లో కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అమ్మా. సో ఎట్టి పరిస్థితి నెగ్లెక్ట్ చేద్దామా. ఎందుకంటే ఫర్దర్గా మీరు ఎంపీసీకి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీ ఈ ట్రిగోనోమెట్రీ అనేది ప్రతి ఇయర్లో
మనకు టచ్ అవుతూనే ఉంటుందమ్మా, జాగ్రత్త చూసుకోండమ్మా. నెక్స్ట్ వచ్చి మనకు అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అమ్మా. సో దీంట్లోకి వెళ్ళి వచ్చి ఓన్లీ 4 మార్క్స్ క్వశ్చన్ అమ్మా, వెయిటేజ్ కూడా 4 మార్క్స్. సో ట్రిగోనోమెట్రీ వస్తే అంటే మనకు ఆటోమేటిక్గా మనకి ఏంటమ్మా అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ వస్తామా. సో ఆ క్వశ్చన్ అనేది మనకు 1కి ఒక 2-3 టైమ్స్ క్వశ్చన్ చదవాలమ్మా. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ చేయగలుగుతామమ్మా. సో ఎందుకంటే ఇక్కడ మన ట్రిగోనోమెట్రీలో డైరెక్ట్ మనకు ఫార్ములాస్ మీద బేస్ చేసుకుందమ్మా మనకు. సో అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అంటే మనకు థియరీ ఉంటుంది క్వశ్చన్ అనేది 1 or 2 టైమ్స్ చదువుకొని అర్థం చేసుకొని ఆ డయాగ్రామ్ కనుక వేసుకోగలిగితే సో చేయడం అనేది చాలా ఈజీ అమ్మా. సో అప్లికేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ అనేది సో జాగ్రత్త చూసుకోవడం. నెక్స్ట్ వచ్చి మనకు ఇది ప్రాబిలిటీ అమ్మా. ప్రాబిలిటీ వెయిటేజ్ వచ్చి మనకు 5 మార్క్స్ అమ్మా. సో 1 2 మార్క్స్ క్వశ్చన్ అండ్ 3 1 మార్క్స్ క్వశ్చన్ అమ్మా. సో ఈ ప్రాబిలిటీ కూడా మనకు చాలా ఈజీ అమ్మా, థియరీ పార్ట్ ఇది ఈజీ. సో ఆ కండిషన్స్ అనేది 1కి 2 సార్లు చదువుకుంటే సరిపోతాం. ఎందుకంటే ఫర్దర్ సెకండ్ ఇయర్లో కూడా మనకు ప్రాబిలిటీ చాప్టర్ అనేది అక్కడ యూజ్ అవుతాం. ఇంటర్మీడియట్లో మనకి ఎంపీస్ కనుక వెళ్తే ఈ ప్రాబిలిటీ అనేది కంపల్సరీ చాప్టర్ అనేది అక్కడ వస్తుంది. అక్కడ వెయిటేజ్ కూడా చాలా ఉంటుంది. కాబట్టి ప్రాబిలిటీ కూడా బేసిక్ డెఫినేషన్ అనేది సో జాగ్రత్త చదువుకోండి అన్నది. ఓకే. సో లాస్ట్ చాప్టర్ మనకు స్టాటిస్టిక్స్ అమ్మా. సో ఈ స్టాటిస్టిక్స్ లో కూడా కంపల్సరీ జాగ్రత్త చూసుకున్నాం. మీను మీడియన్ ఆ వేరియన్స్ ఉంటాయి కదమ్మా. సో ఆ బేస్ చేసుకొని ఫార్ములాస్ వాడు మీన్ ఇచ్చి అంటే ఓసారి డాటా ఇచ్చి మీను వేరియన్స్ ఫైండ్ చేసుకుంటాము, ఓసారి మీన్ వాల్యూస్ ఇచ్చి సో దానిలో మనకు డాటా కూడా ఫైండ్ అవుట్ చేసుకున్నట్లు. సో ఇది కూడా వెయిటేజ్ 11 మార్క్స్ అమ్మా. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండ్ ఈజీ కూడా ఉంటమ్మా. సో దీంట్లో గ్రాఫ్ ఉంటుందమ్మా, లాస్ట్ లో గ్రాఫ్ మీద పక్కా క్వశ్చన్ ఉంటుంది మనకు. సో కాబట్టి మనకి ఏంటమ్మా 4 మార్క్స్ క్వశ్చన్, 1 6 మార్క్స్ క్వశ్చన్ అండ్ 1 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉంటాయి. కాబట్టి సో జాగ్రత్తగా ఇది స్టాటిస్టిక్స్ కూడా జాగ్రత్త చేసుకోవాలమ్మా 11 మార్క్స్. సో మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సిన వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద జాగ్రత్త ఫోకస్ చేసుకోవాలి. మనం స్టాటిస్టిక్స్ కావచ్చు, నెక్స్ట్ ట్రిగోనోమెట్రీ కావచ్చు, లేదంటే నీకు మెన్సురేషన్ కావచ్చమ్మా, టాంజెంట్ అండ్ సెకండ్ కావచ్చు. సో ఇట్లాంటి చాప్టర్ మీద మనం జాగ్రత్త ఫోకస్ చేసుకొని ఫస్ట్ ఏం చేసుకోవాలమ్మా చేసిన చాప్టర్స్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి. అన్ని చాప్టర్కి వెళ్ళి మనకు కన్ఫ్యూజ్ కాకుండా సో చేసేది 7 చాప్టర్స్ కావచ్చు, 8 చాప్టర్స్ కావచ్చు. సో వెయిటేజ్ చాప్టర్ సెలెక్ట్ చేసుకొని సో మోస్ట్ అంటే వాటిలో ఉన్న ఏ సమ్ ఇచ్చినా ఎగ్జామ్లో చేసేటట్టు పర్ఫెక్ట్ అయితే ఫర్దర్ నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాలమ్మా. సో అట్లా చేసే ప్రాసెస్లో ఏం చేస్తామంటే వెయిటెడ్ చాప్టర్స్ జాగ్రత్త చూసుకొని సో ఫస్ట్ ఒక 7-8 చాప్టర్స్ వెయిటేజ్ చాప్టర్ చూసుకుని జాగ్రత్త వేసుకోమ్మా, మంచి మార్క్స్ వస్తాయి. సో ఓకే అమ్మా, ఎస్ఎస్సి వాళ్ళకు ఆల్ ది బెస్ట్ అమ్మా. మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవచ్చు, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే మనకు క్వశ్చన్ రావాలని టెన్షన్ తీసుకోవద్దు, ఎలా తీసుకోవచ్చు. సో మంచి మార్క్స్ వస్తే మీరు కూల్గా చదువుకోండి, కూల్గా ఎగ్జామ్స్ రాయండి. సో మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దమ్మా. సో అట్లా మీకు చదివిన మీకు కూల్గా ఉంటే చదివిన గుర్తుంటాయి, మీరు టెన్షన్ పడితే చదివినవి మర్చిపోతారమ్మా. సో ఎట్లా అండి, సో మనకు మార్క్స్ తక్కువ వచ్చినాయి వాళ్ళతో వీళ్ళతో పక్క వాళ్ళతో ఎప్పుడు మనం కంపేర్ చేసుకోవద్దమ్మా. ఎవరికి ఉన్న టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. సో కాబట్టి మనము ఎన్ని మార్కులు వచ్చినాయి మనకు కావాల్సింది నాలెడ్జ్ అమ్మా. నాలెడ్జ్ ఎంత ఉన్నదో మార్క్స్ అనేది సెకండరీ అది. సో దానికోసం వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి వాళ్ళకి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు, ఎలాంటి ఇబ్బంది పడద్దు. సో మీరు ఆల్రెడీ కూల్గా వెళ్ళండి, జాగ్రత్త చదువుకోండి, కూల్గా ఎగ్జామ్స్ రాయండి, మంచి మార్క్స్ గెట్ అవుతామా. సో ఆల్ ది బెస్ట్ అమ్మా.